తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం పేరుతో స్కీమ్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాపాలన పేరుతో 28 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు ఇవి అందరూ అప్లికేషన్ పెట్టుకున్న విషయం అందరికీ తెలిసింది. ఈ వెబ్సైట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఎవరైతే ఈ డేటా ఎంట్రీ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత వారు మన డేటాను సిస్టంలో ఎంట్రీ చేయడం జరుగుతుంది. అయితే ఎంట్రీ చేసిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఇక్కడ నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వచ్చింది, చూసారా? అయితే మీకు ఎవరైనా సరే ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి ఈ వ్యూ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మనము పెట్టుకున్న దరఖాస్తులో మనము మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు మనము ఏ దానికి పెట్టుకున్నామో అన్నీ చూపిస్తుంది. అయితే దీంట్లో ఇంకా మెసేజ్ అందరికీ రావడం లేదు. ఎవరి అయితే దరఖాస్తులు ఆన్లైన్లో సేవ్ చేస్తున్నారో వారికి మాత్రమే ఇప్పుడు వస్తుంది. 17 తర్వాత అందరికీ కూడా మెసేజ్ వస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తుంది. ఇందుకోసం మీకు ఎవరు కూడా ఏ అధికారులు కూడా ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పరు. దయచేసి ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు.